సో బీజేపీ సిట్టింగ్ స్థానాలు ఉన్న దగ్గర కాంగ్రెస్ ఆ సిట్టింగ్ ఎంపీ స్థానాలను ఫోకస్ చేసిందట. బీజేపీ సిట్టింగ్ అంటే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ నిజామాబాద్, కరీంనగర్ బండి సంజయ్, ఆదిలాబాద్ సోయం బాపురావు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. టార్గెట్ చేరుకోవాలంటే బీజేపీ సిట్టింగ్ స్థానాలు చేజిక్కించుకోవడం అనివార్యమని పార్టీ భావిస్తున్నది. అందుకే ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్న సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ సీట్లపైన కాంగ్రెస్ గురిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఈ 4 సీట్లు గెలుచుకొని బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని హస్తం పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ 4 సీట్లలో కాంగ్రెస్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట. బీజేపీ ప్లస్ మైనస్లు ఏమిటనే విషయంపైన ఇటీవలే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలుతో సర్వే రిపోర్ట్ కూడా సిద్ధం చేయించారట. ఈ 4 సీట్లలో గెలవాలంటే ఎవరిని నిలబెట్టాలి, ప్రత్యర్థుల బలాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి అనే అంశాలపైన రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేతలకు సునీల్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలిసింది. రేవంత్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో ఈ అంశంపైన చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే పోటీ చేస్తారు వీళ్ళ స్ట్రాటజీ గట్టిగా ఫైట్ చేయాలని ఉండొచ్చు, కానీ గెలవడం అన్నది అంత ఈజీ కాదు. ఎవరు గెలుస్తారన్నది కూడా చెప్పలేం. ఫైట్ చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అక్కడ సంజయ్ తీసుకున్నా, ఇక్కడ అరవింద్ తీసుకున్నా, సికింద్రాబాద్లో మరి బలమైన అభ్యర్థిని పెడితే కిషన్ రెడ్డిని ఎంతవరకు కొట్టగలుగుతారన్నది కూడా ఒకటి. సరే, అందరికీ ప్లస్లు ఉన్నాయి, అందరికీ మైనస్లు ఉన్నాయి. సో వీళ్ళు ఆ సిట్టింగ్ ఎంపీ స్థానాలను బీజేపీ నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ ఏమైనా పాగా వేసే అవకాశం ఉంటుందా అన్నది చూడాలి. పార్టీ పరిశీలనలో ఉన్న వాళ్ళు ఎవరెవరు? బీజేపీ సిట్టింగ్ ఎంపీలో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు ఉన్నారు. సో ఈ బాపురావుకు టికెట్ ఇస్తారా ఎవరన్నది కొంత సందిగ్ధత కొనసాగుతున్నది. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ఈ 4 పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిని ఓడించడం పైన ఇప్పటికే సునీల్ కనుగోలు కాంగ్రెస్కు నివేదిక ఇచ్చినారట. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపి కిషన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నాడట. ఇక్కడ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపడం పైన ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపైన పార్టీలో చర్చ నడుస్తున్నది. సో ప్రవీణ్ రెడ్డి ఆయన హుస్నాబాద్ టికెట్ ఆశించారు, మొన్న ఆయనకి టికెట్ రాలేదు. సో ఆయనకి ఎంపీ కరీంనగర్ ఇచ్చే అవకాశం ఉందట. కరీంనగర్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కొడుకు రాజేందర్ రావు పేరును కూడా పార్టీ పరిశీలిస్తోందట. ఆయన ఇప్పటికే అక్కడి నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఇక ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ లంబాడీలలో ఏ వర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి నిలపాలనే దానిపైన సీఎం రేవంత్ సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నట్టు సమాచారం. ఇక్కడ మాత్రం కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం పైనే ఆయన దృష్టి పెడుతున్నారట. సో ఆదిలాబాద్లో 4 ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు మొన్నటి ఎలక్షన్స్లో. సో వాళ్ళకి బలమైన నియోజకవర్గాలు ఈ మొట్టమొదటి పార్లమెంట్ స్థానం ఆదిలాబాద్ బీజేపీకి.